చిట్టిబాబు గారు, ఏంటి ప్రస్తుతం మీరు బార్డర్కి వెళ్ళారట, ఎక్కడుంది ఏంటి, మీరు ప్రస్తుతం ఏ ప్లేస్లో ఉన్నారు ఏంటి, అక్కడ మీకు ఎలా కనిపిస్తుంది వాస్తవ పరిస్థితి? అక్కడ బార్డర్కి వెళ్తూ అనేది వెళ్ళొచ్చాను. మొత్తం అక్కడ పరిస్థితి చాలా అప్రమత్తంగా ఉన్నాము. ఆ అక్కడ అక్కడ వెళ్తే చూస్తే ఎంత నీచమైన దేశం అది అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనం పాకిస్తాన్ ఒక దుర్మార్గమైన దేశం, పాకిస్తాన్ ఒక అడుపు దేశం, పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ, పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. దానికి సిగ్గు శరం ఏదీ లేదు, దానికి ఒక రీతి లేదు. అది అందరికీ తెలిసిన విషయం. అది కానీ అది ఇంత పేటరేగిపోవటానికి కారణం మన ఈ పాకిస్తాన్ ఒక శత్రు దేశం, దానికి ఒక చిల్లర దేశం. అక్కడ దానికి ప్రజల బాధ్యత లేదు. ప్రజలు అక్కడ పాల ప్యాకెట్ 200 రూపాయలు, ప్రజలు తినడానికి తిండి లేదు. ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉంది. దాని గురించి పట్టించుకోవటం కన్నా కూడా వాళ్ళు ఈ కాశ్మీరు కాశ్మీర్ అంటూ భారతదేశ విశాఖతో చేస్తారు. కానీ ఇవాళ అక్కడ జరుగుతున్న పరిస్థితి మనం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. జరుగుతుంది భారతదేశం భారతీయులందరూ కాండ్రించి ఉప్పు వస్తే ఆ ఉప్పుతో కొట్టుకుపోయే దేశం. ఆ దేశం అలాంటి దేశం, అలాంటి స్థాయి ఉన్న దేశం ఇవాళ ఇంత స్థాయికి లెక్కుతానంటే దానికి కారణం ఎవరు? బయట చైనా లాంటి దేశము, ఇంకోటే కాకుండా మన అంతర్గత శత్రువులు ఉన్నారు మన దేశం. మన దేశంలో ఉన్న అంతర్గత శత్రువులు. ఇప్పుడు అదే ప్రమాదం. ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు? పాకిస్తాన్ వచ్చారు. పాకిస్తాన్ నుంచి ఎట్లా ఇండియాలోకి ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు? దీనికి కారకుడు ఎవరు? మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. మమతా బెనర్జీలు, కాంగ్రెస్లు, వీళ్ళు ఎట్లా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వస్తున్నారు ఈ టెర్రరిస్ట్. బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ ద్వారా లోపలికి అడుగు పెడతారు. మన కేంద్రం ఎంత కట్టుదిట్టం చేస్తున్నా అక్కడ లోకల్ గవర్నమెంట్ ఆ బార్డర్స్ దగ్గర వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ, వాళ్ళు అక్కడ చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తూ వాళ్ళు అక్కడికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళని తరిమి కొట్టకుండా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, ఓవైసీ లాంటి వాళ్ళు తరిమి కొట్టాల్సిన అవసరం తరిమి కొట్ట వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇప్పించి వాళ్ళని ఓటర్ ఓట్ బ్యాంక్ కోసం అలాంటి దౌర్భాగ్యాలకి దాన్ని అఖిలేష్ యాదవ్ అంటాడు సమర్థిస్తూ, కాంగ్రెస్ లో అంటాడు సమర్థిస్తూ, రోహింగ్యాస్ ని మయన్మార్ నుంచి తరిమేస్తే, వాళ్ళు చైనా గేట్లు మూసేస్తే, వాళ్ళు పాకిస్తాన్కి వస్తే పాకిస్తాన్ మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తే, ఆ తర్వాత వాళ్ళు బంగ్లాదేశ్కి వస్తే బంగ్లాదేశ్ లో హసీనా కూడా కొన్నాళ్ళు చూసి అమ్మమ్మ వీళ్ళతో మా వల్ల కాదు, వీళ్ళు టెర్రరిస్ట్ యాటిట్యూడ్ వీళ్ళతో కాదు అని తరిమేస్తే, వాళ్ళకి ఈ ఓవైసీ లాంటి వాళ్ళు లీగల్ ఐడి ఇస్తాను, ఆర్థిక సహాయం చేస్తారని వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇవాళ హైదరాబాద్ లో రోహింగ్యా సెల్స్ ఉన్నాయంటే, ఈ టెర్రరిస్ట్ సెల్స్ ఉన్నాయంటే కారణం వీళ్ళు కాదు, ఈ దౌర్భాగ్యులు వీళ్ళ రాజకీయాల కోసం వీళ్ళు ఈ ఓట్ల బ్యాంక్ కోసం చేసిన వాళ్ళు. ఇవాళ వాళ్ళకి ఎప్పుడైతే ఆధార్ కార్డు వస్తుందో, ఎప్పుడైతే ఒక రేషన్ కార్డు వస్తుందో, వాడిని ఎవడు ఆపగలడు ఈ దేశంలో? బట్ ఆపి చూపిస్తాడు. అట్లా అలా చొరబడి అట్లా ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని చేస్తున్నారు. ఇది అరికట్టవలసిన, అందుకని అంతర్గత శత్రువుల్లో పొందుతుంది. అందుకని మన మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ టెర్రరిస్టులే కాదు, వాళ్ళని సమర్థిస్తున్నా, వాళ్ళని ఆదరిస్తున్న వాళ్ళని కూడా అంత చూస్తామని చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిన అవసరం. ఇవాళ అందుకే ఇలాంటి వాళ్ళు ఈ రాజకీయ పరిస్థితి వల్ల వాళ్ళ పేరు అఫ్సార్ ఎంత అండి పాకిస్తాన్, వాళ్ళ దగ్గర 20 కోట్లు ఉంటే వాళ్ళ అదే మన దేశంలో 10 కోట్లు ఉన్నారు. వాళ్ళు ఎంత, వాళ్ళ బతుకెంత? కాండ్రించి మూస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోయే బాబత్తు వాళ్ళు ఇంత దూరం లెగుస్తున్నారంటే కారణం మనమే, మనలో ఉన్న రాజకీయ క్షుద్రులు. ఇక ఇది ఎప్పుడో సమస్య అసలు, ఇది నెహ్రూ గారి కాలంలో ఏర్పడిన సమస్య కాదు. ఆనాడు వల్లభాయ్ పటేల్ గారు చెప్తే ఆనాడు హైదరాబాద్ ని సంస్థానం కలిపేసేవారు. ఆనాడు నెహ్రూ గారు ఆయన శాంతి దూత అని పేరు ప్రపంచం తెప్పించుకోవడం కోసం దాన్ని యుఎన్ఐకి పంపించి రావణ కాష్టంలో డెఫినెట్ గా మీరు చెప్పింది ఒకటి వ్యాలిడ్ పాయింట్. పక్కన వాళ్ళు కాదు, పక్కలో బల్లెంలో ఉన్న వాళ్ళని మనం పట్టుకోకపోతే ఎప్పటికైనా ప్రమాదం పొంచుకుంటుంది. డెఫినెట్ గా వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంతటితో ఆగకూడదు, ఇది ఆగకూడదు. జరుగుతుందంటే వాళ్ళేం
దొంగ దెబ్బ తీసేవాడిని ఎప్పుడు నేరుగా పోరాడేవాడితో ధైర్యం వేరండి. ఈ పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బ తీసేవాడు, దొంగతనపు చిల్లర వేషాలు వేసేవాడు. ఇప్పుడు వాళ్ళేంటి, వాళ్ళకి రక్షణ కవచం ఎవరు? మదర్సాలు, హాస్పిటల్స్, స్కూల్స్. వాళ్ళని ముందు పెట్టుకుని వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా చెప్పారు కదా, మా మొదటి దశ అది అని. వాళ్ళ ముందు వాళ్ళని పెట్టుకుని ఇలాంటి చిల్లర, అంటే మనం కొట్టామనుకోండి, అదిగో మా ప్రార్థనా స్థలాలను కొట్టారు, మా పిల్లల్ని కొట్టారు అంటారు. అందుకనే ఇవాళ వాడుతున్న డ్రోన్స్ ఎవరు డ్రోన్స్? దాదాపు డ్రోన్స్ లో చైనా డ్రోన్స్ ఉన్నాయి, టర్కీ డ్రోన్స్ ఉన్నాయి. టర్కీ పైకేమో సపోర్ట్ చేయనట్టేసి దొరికిన డ్రోన్స్ దొరికితే, కుడిపోయిన డ్రోన్స్ దొరికితే పైకి టర్కీ నుంచి వచ్చినాయి, కొన్ని చైనా నుంచి వచ్చినాయి. ఈ పైకి మాట్లాడుతూ వాళ్ళు సమర్పిస్తూ పంపిస్తున్నారు. వందల డ్రోన్స్ ఎందుకు పంపిస్తారు? 100 డ్రోన్స్ పెద్ద బలమైన డ్రోన్స్ కాదు, చాలా చిన్న 40,000 కిలోమీటర్స్. వాళ్ళు కేవలం తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కిందే చూడాలండి. తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తారు, కానీ ఎక్కడో చోట పౌరులు దొరకపోతారా? ఒక రహస్యం ఉందండి, ఒక రహస్యం. ఇక్కడ ఓన్లీ వాళ్ళు చూపిస్తారు కాదు, వాళ్ళు మన యొక్క ఎమ్యునేషన్ ని వేస్ట్ చేయడానికి చేస్తున్నారు. మన ఎమ్యునేషన్ ని వాళ్ళు చేసేవాడు మనం రిటార్ట్ ఇవ్వాలి. ఇవస్తే మన ఎమ్యునేషన్ ఏదో వేస్ట్ చేసేస్తే డెత్ అయిపోతే ఆ తర్వాత మన లెగత్తనే ఒక దుర్మార్గపు ఆలోచనలో ఉన్నారు. మన ఎమ్యునేషన్ వాళ్ళు అనుకున్నంత తక్కువ ఏం కాదు. వాళ్ళు 6 నెలలు వాడినా కూడా ఉండగలిగిన సమర్థత ఎమ్యునేషన్ మన దగ్గర ఉంది. ఇక్కడ జరుగుతున్న డ్రామా అది. వాళ్ళు ఎట్లా, అందుకని చిల్లరగా చిన్న వాళ్ళు చేస్తారు. మన భారతదేశం చేయాల్సిన విషయం డెఫినెట్ గా కేవలం ఏదో ఇప్పుడు యుద్ధం జరుగుతుందని కాదు, మన భారత సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. ఎప్పుడూ ఎల్ఓసి వెంబడి ఖచ్చితంగా ఎప్పుడు కూడా 24 గంటలు శ్రమిస్తూనే ఉంటుంది, అహర్నిశలు. కాబట్టే ఎప్పుడు మనకి ఇక్కడ ఎలాంటి నష్టం జరగడానికి మన భారత సైన్యం తీవ్ర ప్రయత్నం. కంటిన్యూ చేద్దాం. సుబ్బారావు గారు, ప్రపంచవ్యాప్తంగా చెప్పాలి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మళ్ళీ వస్తారు మీ దగ్గర చిట్టుబాబు గారు. ఒక్క నిమిషం. ఎప్పటికప్పుడు వాళ్ళు చేయటము, మనం దానికి రియాక్ట్ అవటము కాకుండా ఇప్పుడు తీసుకోబోయే స్టెప్ ఏంటంటే, డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన దేశానికి తెలుసు, మన మిలిటరీకి తెలుసు. ఆ వచ్చే స్థలాన్ని కొట్టాలి, టార్గెట్ చేయాలి. ఆ మొదలయ్యే ఎక్కడి నుంచి కూడా మొదలవుతా తెలుసు మన దేశానికి. మనం ఆటని కొట్టాలి. వాళ్ళు వచ్చినాక, మన పౌరులు 10 మంది చనిపోయినాక, 2-3 చనిపోయినాక అప్పుడు మనం రియాక్ట్ అవటం డిఫెన్స్ లాగా అవుతుంది. ఇట్ షుడ్ నాట్ బి డిఫెన్స్, ఇట్ షుడ్ బి అన్ అఫెన్స్. అఫెన్స్ కి వెళ్ళాలి. ఖచ్చితంగా ఆ డ్రోన్స్ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి, మన దేశ భూభాగంలోకి రావడానికి ఎక్కడి నుంచి మొదలు, ఖచ్చితంగా మన మిలిటరీ దీనికి తెలుసు. ఇక మీద జరగబోయేది అది. ఆ డ్రోన్ ఇవాళ కరాచీ పోర్టు మీద వేశారు. కరాచీ పోర్టు మొత్తం నాశనం అయింది. లాహోర్, మొదలయ్యే ఎక్కడైతే డ్రోన్స్ మొదలవుతున్నాయో అక్కడికే టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. అది త్వరలో మనం చేస్తారు. అది చేసినప్పుడు కానీ వాళ్ళ పీచవాణించినట్టు కాదు. రైట్ అండి. సుబ్బారావు గారు, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం నిర్మూలించాలి, ఉగ్రవాద అంతమే మన లక్ష్యమని ఆ సమావేశంలో పెద్ద పెద్ద అజెండాలు రూపొందిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సాక్ష్యాలతో సహా బయట పెట్టినా ఎందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితిలా కనిపిస్తుంది అనుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా అధ్యక్షులు ఆల్రెడీ ఒక ప్రకటన ఇచ్చాడు.